హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాపిడో ఆటో డ్రైవర్స్. అయితే ఈరోజు టైం వచ్చేసి 1:23 టైం అవుతుంది. వెడ్నెస్డే February 5th ఈరోజు డేటు. February 5th బుకింగ్స్ ఎంత ఘోరం ఉన్నాయంటే చాలా ఘోరం ఉన్నాయి. రేట్లు కూడా ఎంత తక్కువ చేసిండు. ఒకసారి మీకు రేట్ కార్డ్ చూపిస్తే ఒక్క నిమిషం మగండి. ఇది ర్యాపిడోలా చూడండి, 153 రూపీస్ కొట్టిన. ఇది ఒకటే బుకింగు. తర్వాత ఊబర్లో చెక్ చేయండి, 0 ఊబర్లో. తర్వాత ఓలాలో చెక్ చేయండి. ఓలాలో కూడా 0 బుకింగ్స్ ఈరోజు. ర్యాపిడోలో చూడండి, రేట్ కార్డు మీకు డ్రైవర్లందరికీ ఎంత కట్టిస్తున్నాడో చూడండి. ఎర్నింగ్స్లో వెళ్ళిన తర్వాత రేట్ కార్డు 0 కిలోమీటర్కి 30 రూపీస్, 0 to 2 కిలోమీటర్స్కి 12 రూపీస్, 2 to 8 కిలోమీటర్స్కి 12 రూపీస్, 8 to 199 కిలోమీటర్స్కి 12 రూపీస్, 0 to 8 కిలోమీటర్స్కి 12 రూపీస్. అంటే 35 కిలోమీటర్స్కి 380 390 పడితే ఎట్లా పోవాలి ఆడదాకా? డ్రైవర్లు అందరికి ఏం మిగులుతుంది? 35 కిలోమీటర్స్కి 380 390కి పోతే ఇప్పుడు డీజిల్ ఆటోలు అనుకోండి 100 రూపీస్ పోతాయి. 280 180 280 మిగులుతుంది. అంత దూరం పోతే 280 మిగిలితే ఏం లాభం? ఒకసారి కరెక్ట్గా అర్థం చేసుకోండి. మళ్ళీ ఇంట్లో కస్టమర్లకు నేను చెప్పొచ్చేది ఏంటంటే, కస్టమర్లకు కూడా ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. మీకు ఏమనుకోకండి, ఎందుకంటే మీకు ఒక 20-30 రూపీస్ మీకు ఎక్స్ట్రా పడితే, ఛార్జ్ పడితే మీకు ఏదో లాస్ కాదు. కస్టమర్ ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ర్యాపిడోలో 30-40 రూపీస్ మైనస్ చేసుకోవడానికి మీకు ఆప్షన్ ఇచ్చిండు. అదే ఆప్షన్లో మీకు 60-70 రూపీస్ ప్లస్ ఆప్షన్ కూడా ఇచ్చేయండు. మీరు ఎందుకు ప్లస్ పెడతలేరు, మైనస్ ఎందుకు పెడతారు? ఓన్లీ ఇప్పుడు మీరు బుక్ చేసుకుంటేప్పుడు లాస్ట్ బుకింగ్ అంతా అయిపోయినాక కన్ఫర్మ్ చేసేటప్పుడు మీకు రేట్ ఫిక్స్లో ఇక్కడ 10, 20, 30 మైనస్ ఇస్తుండు, 10, 20, 30, 40, 50, 60 వరకు ప్లస్ పాయింట్ ఇస్తుండు. మీరు ప్లస్ చేయొచ్చు కదా, ఎందుకు మైనస్ చేస్తారు? మైనస్ ఎందుకు? ఎంత తక్కువ అయితే అంత బెటర్ అని మీరు అనుకుంటారు, కానీ డ్రైవర్ వస్తాడా అని అనుకుంటురా? మళ్ళీ అంత తక్కువకు డ్రైవర్ వస్తే డ్రైవర్కి ఏం పడుతుంది? ఇప్పుడు మీరే నార్మల్గా ఒకసారి లోకల్ ఆటోలను అడిగి చూడండి. ఇప్పుడు కొంపల్లి నుంచి మీరు మేడ్చల్ పోవాలి, 15 కిలోమీటర్లు ఉంది. ఒక డ్రైవర్ని అడిగి చూడండి. ఒక డ్రైవర్ని ఒక 250కి రమ్మని చెప్పండి, వస్తారేమో చూడండి లోకల్ ఆటో వాళ్ళు. మేము 250 260కి వస్తున్నాం, మీరు దాంట్లో కూడా 20-30 మైనస్ చేస్తున్నారు. ఒక 15-20 రోజుల నుంచి మొత్తం ఎంత ఘోరం అంటే, మేడ్చల్ నుంచి కొంపల్లికి 12 కిలోమీటర్ 14 కిలోమీటర్కి 250 230 260 పడేది. ఒక 5-6 డేస్ నుంచి 140 160 180 ఇట్లా పడుతున్నాయి. ఎట్లా నడిపిస్తారు డ్రైవర్లు అనుకుంటున్నారు? మీరు కస్టమర్లు ఒక్కసారి అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇది వార్నింగ్ ఏం కాదు, మీరు కొంచెం అర్థం చేసుకోండి. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు చూస్తున్న వాళ్ళు ఒక్కరు చూసినా కానీ, మీరు ఒక్క బుకింగ్ చేసినా కానీ మీరు మైనస్ చేయకుండా ఉండడానికి నేను అడుగుతున్నా. ఎందుకంటే డ్రైవర్లకు ఇప్పుడు ర్యాపిడో నుంచి ఇస్తుందే తక్కువ 12 కిలోమీటర్స్. ఇప్పుడు మీకు ప్రూవ్ చూపించిన కదా, అది మినిమం 15 రూపీస్ పర్ కిలోమీటర్ ఇవ్వాలి నార్మల్గా. అంటే ఏదో నార్మల్గా డీజిల్ కన్నా అంత మందం పడతాయి, ఏదో 1000 సంపాదించుదామని కాదు. ఇప్పుడు రేటు మీరు తక్కువ 20 రూపీస్ 30 రూపీస్ 40 రూపీస్ తక్కువ చేసుకోవడం వల్ల డ్రైవరు దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతుండు. మళ్ళీ ఇంకో పాయింట్ ఏమవుతుందంటే, ఇక్కడ మైనస్, మేము ఆటోలు నడపకపోతే, ఒకవేళ మేము ఓలా ఊబర్ ర్యాపిడో 3 బంద్ చేసుకుంటే ఆటో డ్రైవర్లు అంతా వద్దని ఒక్కసారి నిర్ణయం తీసుకొని యూనియన్లు పెట్టుకొని మొత్తం 3 యాప్లు బంద్ చేస్తే మీరు లోకల్ ఆటోలు అడగాల్సి వస్తుంది. అదే లోకల్ ఆటో మిమ్మల్ని 300 400 500 దాకా అడుగుతాడు. మీకు లోకల్ ఆటోల నుంచి రిలీఫ్ అవుతానికి మీరు 500 600 అడిగిర్రు, 800 అడిగిర్రు అనే బాధతోనే యాప్లు వచ్చినాయి. యాప్లలో కూడా మేము లోకల్ బుకింగ్ తీసుకోకుండా, మేము నార్మల్గా ఇప్పుడు మీకు మా బుకింగ్స్లో వస్తూ ఉంటే 15 కిలోమీటర్స్కి మాకు మినిమం ఒక 300 పడాలా. 15 కిలోమీటర్స్కి 250 280 దాకా పడాలా మాకు మినిమం. మీరు దాన్నే మైనస్ చేసుకొని 220 30 40 రూపీస్ మైనస్ చేసుకొని ఓన్లీ 200 210 మీరు బుక్ చేసుకుంటా ఉంటే డ్రైవర్లు ఎట్లా నడవాలి చెప్పండి? ఆటో డ్రైవర్ మేము మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటాయి, డీజిల్ పోసుకోవాల్సి వస్తుంది, ఇవన్నీ ఉంటాయి కదా. మీరు కొంచెం అర్థం చేసుకోండి. ఆ మైనస్ చేసే బదులు ఒక 20-30 రూపీస్ పోయినాయి అనుకొని ప్లస్ చేయండి. ఇప్పుడు 30 40 60 దాకా ఉన్నాయి కదా, అంత చేయకండి. +10 +20 +30 వరకే చేయండి. మీరు మైనస్ చేసే బదులు ఇప్పుడు 240 ఇస్తుంది, దాన్ని మైనస్ చేస్తే 30 రూపీస్ మైనస్ చేస్తే 210 రూపీస్ అవుతుంది. ఆ 240ని మైనస్ చేసే బదులు 240కి 10 రూపీస్ 20 రూపీస్ ఇష్టం ఉన్నంత కలపండి. డ్రైవర్లు ఇంకెక్కువ
హ్యాపీ అయిపోయి ఇంకెక్కువ బుకింగ్స్ తీసుకుంటాం కదా. ఎంత ఇబ్బంది ఉందో ప్రొద్దున నుంచి 5 సార్లు కస్టమర్ కేర్ కంప్లైంట్ చేద్దామని ఫోన్ చేస్తే ప్రొద్దున ₹11 ఉండే రేట్ కార్డు. ఇప్పుడు మేము 2-3 గంటల నుంచి మేము అందరం ఫోన్లు చేసి కస్టమర్కి రిక్వెస్ట్ చేస్తూ ఉంటే ₹12కి మార్చిర్రు. ర్యాపిడో, ఓలా, ఊబర్ ఆఫ్ చేయాలంటే ఎంతసేపు కాదు మాకు. డ్రైవర్లు అందరం అనుకుంటే, ఆటో డ్రైవర్లు, బిఎంఎస్ చేసి నేతలు ఒక్కసారి అనుకుంటే ఓలా, ఊబర్, ర్యాపిడో 3 బంద్ అయిపోతాయి. ఏదో ఒక్క ఆ యాప్ నడిపి మేము డిమాండ్ చేస్తే మీరు కంపల్సరీ ఇవ్వాల్సి వస్తుంది. ఆధారదాకా తెచ్చుకోకుండా మీకు కంఫర్టబుల్ ఉన్నట్టు ఒక ఉన్న పద్ధతిని కొనసాగించమని చిన్న రిక్వెస్ట్. ఇప్పుడు ర్యాపిడో చాలా సంవత్సరాలు ఊబర్ నడిపినప్పుడు మీకు కిలోమీటర్ ₹20 ఛార్జ్ చేసారు. అప్పుడు ఇవ్వలేరా మీరు డబ్బులు? కిలోమీటర్ ₹20 కరోనాకి ముందు ఇచ్చారు కదా. 15 కిలోమీటర్స్ పోతే 320, 310 కూడా ఇచ్చారు. వాళ్ళు ఎక్స్ట్రా ఇన్సెంటివ్లు ఇచ్చారు, ర్యాపిడో కట్టిరు, అన్నీ చేసిరు కదా. ఇప్పుడు ఓన్లీ ఉన్నదానికి 0 కమిషన్ కింద ఇవ్వడానికి మళ్ళీ దాన్ని మైనస్ చేసుకుంటున్నారు. మళ్ళీ ఒకవేళ కస్టమర్ను ఫోన్ చేసి ఒక ₹20, ₹30, ₹40, ₹50 ఎక్స్ట్రా అడిగితే కూడా ఎందుకు ఇవ్వాలి? యాప్లో ఇచ్చినంతనే ఇస్తాం కదా, ఎందుకు ఎక్స్ట్రా ఇవ్వాలి అని మీరు క్వశ్చన్ చేస్తున్నారు. కానీ యాప్లు ఆటోలు నడపట్లేవు కదా, డ్రైవర్లే సొంత బండ్లు నడుపుతున్నారు కదా. ఒక చిన్న విషయం అర్థం చేసుకోలేకపోతున్నారు మీరు. సరే, అది దానికి అనుకుందాం. పార్సల్ వేస్తున్నారు, వెనక సామాన్లు వేసి ఒక ₹50 ఎక్స్ట్రా అయ్యే సామాన్లు అంటే మేము బుక్ చేసుకుంది. ఎందుకంటే మీరు బుక్ చేసుకుని సామాన్లు వేస్తాక ఆటోల పైన మనుషులు కూర్చొని ఇదేమన్నా గూడ్స్ క్యారియర్ ఆటోలా, ప్యాసింజర్ ఆటోలా? సరే, అట్లా కూడా మేము వేసుకుంటాం. ఒక ₹20-30 ఎక్స్పెక్ట్ చేయకూడదా? ఒక ₹50 ఎక్స్పెక్ట్ చేయకూడదా కస్టమర్ నుంచి? అడగకూడదా? ఏమన్నా ర్యాపిడో కంప్లైంట్ చేసామని చేయండి. మేమే ఆటో నడపకపోతే ర్యాపిడో వాళ్ళు ఏం చేస్తారు? మేము నడపము, ఎక్కించుకోము, ఏం చేస్తారు? కంప్లైంట్ చేస్తారు. వాళ్ళకి మేము డబ్బులు ఇస్తే, వాళ్ళు కమిషన్ ఇస్తే వాళ్ళు బతుకుతారు. కానీ వాళ్ళ కింద మేము బతకట్లేదు కదా. మేము ఓనర్స్, వాళ్ళు వర్కర్స్ అవుతారు. మీరు అర్థం చేసుకోవాలా. ఇదేమి ఏదో కోపంలో మాట్లాడుతున్నా కానీ మీరు అర్థం చేసుకొని మాట్లాడాలి. ఏ కస్టమర్తో కూడా ఇప్పుడు నేను మిస్బిహేవ్ చేయలే. కాకపోతే ఈ వీడియో చూసిన ఒక 10 మంది 20 మంది నా మారుతారని ఆ ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేసిన. అర్థం చేసుకొని కొంచెం బుకింగ్ చేసేప్పుడు మైనస్ చేయడం కానీ, లేకపోతే తక్కువ రేట్ వస్తుంది కదా అని ఇంకో దాంట్లో సెట్ చేయం. కానీ మళ్ళీ ఇందులో మీకు ఇంకో ముఖ్య విషయం చెప్పాలి. మేము ర్యాపిడో డ్రైవర్లము, ఓలా, ఊబర్, ర్యాపిడో 3 ఆటో డ్రైవర్లమి, ఓలా, ఊబర్, ర్యాపిడో 3 డ్రైవింగ్ చేస్తున్నామని కస్టమర్లు కూడా ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఓలా, ఊబర్, ర్యాపిడో 3 బుకింగ్ పెట్టుకుంటున్నారు. ఏ ఆటో ముందు వస్తే ఇంకా 2 యాప్లలో క్యాన్సిల్ చేస్తున్నారు. మీరు ఇప్పుడు ర్యాపిడోలో మీరు బుక్ చేసుకోరు. ర్యాపిడో ఆటో డ్రైవర్ మీ ఇంటి దగ్గరకు వచ్చిండు. ఓలా, ఊబర్ ఆటో డ్రైవర్ ఆల్ ద వేలు ఉంటారు కదా. మీరు అట్లా బుకింగ్ చేస్తారు. మేము కంప్లైంట్ చేయాలి. మీ మీద మేము అప్పుడు మీ ఫోన్ నెంబర్ నుంచి మీ యాప్ది బ్లాక్ చేయించచ్చా? అట్లా మేము వార్నింగ్ ఇవ్వద్దు. మీకు అట్లా వార్నింగ్ ఇస్తే మా మీద సీరియస్ అవుతారు. మీరు బుకింగ్ చేసుకునేటప్పుడు మీకు కొంచెం ఐడియా అనేది ఉంటుంది కదా. ఆటో బుక్ అయింది, లేకపోతే ఆన్ ద వేలు ఉన్నాడు ఆటో డ్రైవర్ అనేది అయితే తెలుసు కదా మీకు. అట్లాంటప్పుడు మీరు బుకింగ్ చేసుకుందాన్ని ఎందుకు తొందరగా క్యాన్సిల్ చేస్తారు? ఇంకో ఆటో డ్రైవర్ ఇంటికి వచ్చి, మేడం మేము పికప్ లొకేషన్కి వచ్చినామని ఫోన్ చేస్తే, బాబు నేను ఆల్రెడీ ఇంకో ఆటో బుక్ చేసుకొని ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్ళిపోయినా, మీరు ఊబర్ కదా క్యాన్సిల్ చేసుకున్నట్టు. మేము ఎందుకు క్యాన్సిల్ చేయాలి? మీరు ముందు మీకు ఆ బాధ్యత లేదా? బుకింగ్ పెట్టినప్పుడు కొంచెం కస్టమర్ అనేటోళ్ళు కొంచెం పెద్ద మనసు చేసుకొని పైసలు మైనస్ చేయకుండా బుకింగ్లు అనేది చేసేటప్పుడు కొంచెం చూసుకొని చేసుకుంటా ఇవన్నీ చేయండి. మేము ర్యాపిడో వాళ్ళతో అందరితో కాంటాక్ట్ అవుతున్నాం. వాళ్ళతో రేట్ కార్డు మళ్ళీ పెంచే ఛాన్స్లో మేము ఉంటాం. కానీ మీరు కూడా క్యాన్సిల్ చేసుకునేటోళ్ళు క్యాన్సిల్ చేయకుండా, రేటు రెడ్యూస్ తక్కువ చేసే వాళ్ళు చేయకుండా ప్లస్ ₹20 యాడ్ చేసేయండి. మేము ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇంకా స్లోగా ఉండబోతాం, లేకపోతే కొంచెం సేఫ్టీగా చూసుకుంటాం. మాకు రేట్ వచ్చింది, అదే తక్కువ వచ్చింది అనే ఉద్దేశంతోనే మేము అదే మనసులో పెట్టుకుని నడుపుతూ ఉంటే కొంచెం మా మైండ్ కూడా అప్సెట్ ఉంటుంది. కాబట్టి మీరు ఆ విధంగా చూడకుండా కొంచెం ఎంకరేజ్మెంట్ చేసేటట్టు మాత్రం కస్టమర్లు చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. మైనస్ చేయకండి, కొంచెం ప్లస్ చేసే ఇవ్వండి. థ్యాంక్ యూ. ఇంతే చెప్పాలి.